ప్రభువు నా బలహీనమైన విశ్వాసాన్ని కరుణించినాడు. ఏం చదువుకున్నామో అదే క్వశ్చన్ పేపర్లో వచ్చింది, ఏం రాసినామో అదే దేవుడు ఆశీర్వదించినాడు. కనుక దేవుని యొక్క మందిరాన్ని గురించి మనకు పట్టింపు ఉంటే ప్రభు మనల్ని కూడా పట్టించుకుంటాడు. ఈ దినాల్లో మనం వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా కట్టబడకుండా ఉండటానికి కారణం ఏంటంటే వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్స్ హౌస్. దేవుని ఇంటి నిర్మాణము గురించి మనం పట్టించుకోవడం లేదు. కట్టడం అంటే భౌతికమైన కట్టడం కాదు. భౌతికమైన కట్టడం కట్టేవాళ్ళు కడతా ఉంటారు, లీడర్స్. మనం ఆత్మ సంబంధమైన కట్టడముగా, అదృశ్యమైన కట్టడముగా కట్టబడాలని జ్ఞాపం చేయబడుతూ ఉన్నాం. అందుకే ఈ మందిర మహిమ కంటే కడమందిర మహిమ మిన్న. మందిరాలకి ఏం మహిమ వచ్చింది? మీరు అనుమతిస్తే ఒక 5 సందర్భాలకు జ్ఞాపం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది నిర్గమకాండం 40వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 40 వర్స్ 35. నిర్గమ 40:35. ఎక్సోడస్ చాప్టర్ 40 వర్స్ 35. నిర్గమకాండం 40వ అధ్యాయం 35వ వచనం. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరం యెహోవా తేజస్సుతో నిండిన గనుక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకుండాను. యెహోవా తేజస్సు మందిరంలో, గ్లోరీ ఆఫ్ ద లార్డ్ వాస్ డిసెండెడ్ అపాన్ ద హౌస్ ఆఫ్ గాడ్ బిల్ట్ బై మోసెస్. మోషే నిర్మించిన ప్రత్యక్ష గుడారము. మరి ఇక్కడ బైబిల్లో రాశారు మందిరం అని, అప్పుడు మందిరం లేదుగా. మందిరం అని రాశారేంటి? ప్రత్యక్ష గుడారం అని రాయాలిగా. పొరపాటు రాశారా? అలాగ పొరపాటు బైబిల్లో ఉండదు. కామ కూడా పొరపాటు ఉండదు. ఒక్క చుక్క కూడా బైబిల్లో పొరపాటు అనేది ఉండదు. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడంటే దూరదృష్టితో రాయించాడు. ఉదాహరణకి దావీదు 23వ కీర్తన 6వ వచనంలో అన్నాడు కదా, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తున్నాను. మరి దావీదు చనిపోయేటప్పటికి మందిరం కట్టబడలేదుగా. దావీదు మందిరానికి అవసరమైన స్థలం మాత్రం సిద్ధం చేసినాడు, కానీ మందిరం కట్టలేదు. దావీదు కడుపులో నుండి బయటకు వచ్చిన సొలొమోనే దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి 7 సంవత్సరాలు తీసుకున్నాడు. మరి దావీదు అక్కడ మందిరం రాశాడేంటి అంటే, వాళ్ళ మనవలే భూతకాలంలో, వర్తమాన కాలంలో జీవించలేదు, వారు భవిష్యత్ కాలంలో జీవించినారు. ఇంకోసారి చెప్పనా? దే haven't lived in the past and the present, but they lived in the future. మనం ఎప్పుడు జీవిస్తుంటాం, ఎలాగ జీవిస్తామంటే, we live in the past and we entertain the present, but we forget the future.